సోదర సోదరీమణుల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్. సోదరులు ఎక్కడున్నా ఆ రోజున అక్కా చెల్లెళ్ళు వారికి రాఖీలు కట్టడం మాత్రం మరోరు. అయితే దేశవ్యాప్తంగా రాఖీ పౌర్ణమిని ఆనందోత్సాహాలతో జరుపుకుంటే ఉత్తరప్రదేశ్లోని హార్పూర్ జిల్లాలో ఉన్న 60 గ్రామాల్లో మాత్రం ఈ పండుగను జరుపుకోరు. ఏ ఆడపిల్ల తన సోదరునికి రాఖీ కట్టదు. దానికి బదులుగా ఇక్కడ కర్రలకు రాఖీ కట్టే సంప్రదాయం తరతరాలుగా కొనసాగుతోంది. 17వ తరానికి చెందిన హిందూ రాజపుత్రుల రాజు మహారాణా ప్రతాప్ కాలం నాటి సంప్రదాయాన్ని ఇక్కడ ఇప్పటికీ ఆచరిస్తున్నారు. అయితే 1576లో హల్దీఘాటి యుద్ధం జరిగింది. యుద్ధంలో పాల్గొన్న సైనికుల కర్రలకు మహిళలు రాఖీ కట్టి వారిని యుద్ధానికి పంపించారట. అప్పటినుంచి ఆ యుద్ధానికి గుర్తుగా ఈ సంప్రదాయం మొదలైంది. తరతరాలుగా గ్రామస్తులు ఆ సంప్రదాయాన్ని ఆచరిస్తూ రాఖీ పౌర్ణమి రోజున సోదరుల చేతికి కాకుండా కర్రలకు రాఖీ కడతారు. దీన్ని వారు చడీ పూజ అని పిలుస్తారు. ఈ సందర్భంగా గ్రామంలో జాతరలు జరపడం ఆనవాయితీ. మరోవైపు ఉత్తరప్రదేశ్లోని మీరట్లో సురానా అనే గ్రామంపై 12వ శతాబ్దంలో సరిగ్గా రాఖీ పండుగ రోజున మహమ్మద్ ఘోరీ దండెత్తాడు. ఊళ్ళోని వాళ్లని దారుణంగా చంపేశాడు. ఓ మహిళ, ఆమె 2 కొడుకులు మాత్రం వేరే ఊరు వెళ్లడం వల్ల బతికిపోయారట. ఏడాది తర్వాత వారు రాఖీ పండుగ జరుపుకోవాలని చూడగా ఆ పిల్లాడిలో ఒకరు అదే రోజు దివ్యాంగుడిగా మారిపోయాడు. దీంతో ఆ ఊరికేదో శాపం తగిలిందని రాఖీ పండుగను జరుపుకోవడం మానేసినట్లు స్థానికులు చెబుతున్నారు. అదేవిధంగా సంభాల్ జిల్లాలోని గున్నారు ప్రాంతంలో ఉన్న కొన్ని గ్రామాల్లో కూడా రాఖీ పండుగ సందడి అస్సలు కనిపించదు. దానికి ఓ కథ ఉంది. 25 ఏళ్ల కిందట ఓ సోదరి తన అన్నకు రాఖీ కట్టింది. అయితే అనూహ్యంగా అతను కొన్ని గంటలకే చనిపోయాడు. ఇదొక్కటే కాదు, ఆ తర్వాత కూడా సరిగ్గా రక్షాబంధన్ రోజునే ప్రమాదం జరిగి చాలామంది మగవాళ్లు ప్రాణాలు కోల్పోవడంతో ఆ ఊరి ప్రజలు రక్షాబంధన్కు గుడ్ బై చెప్పేశారు. గోండా జిల్లాలోని బికంపూర్ జగత్పూర్వాలో కూడా రాఖీ పండుగ రోజున అనూహ్య సంఘటనలు జరుగుతున్నాయనే కారణంతో శాపంగా భావించి రాఖీ పండుగను చేసుకోవడం లేదు. ఇలా దేశ విదేశాల్లో ఓవైపు రాఖీ పండుగను ఘనంగా జరుపుకుంటుంటే మరోవైపు రకరకాల కారణాల వల్ల, సంప్రదాయాల వల్ల ఉత్తరప్రదేశ్లోని చాలా గ్రామాల్లో రాఖీ పండుగ జరుపుకోకపోవడం ఒక రకంగా విడ్డూరమేనని నెటిజన్లు అంటున్నారు.